మండల పరిధిలో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు, తర్వాత ప్రజాప్రతినిధులు, పార్టీ లీడర్సు అందరితో సమన్వయం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మరి గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల స్థానంలో ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశాం. స్పెషల్ ఆఫీసర్సు వారు అధికారులుగా ఉంటూ నిష్పక్షపాతంగా ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని స్పష్టంగా గుర్తించి దానికి కావలసినటువంటి నిధుల విషయంలో చర్చించే విషయంలో ఈరోజు మాట్లాడడం జరిగింది ప్రధానంగా. సో దాని ప్రకారంగా పెదనందిపాడులో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా అవైలబిలిటీ నిధులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రజాప్రతినిధులతోనూ పార్టీ లీడర్లతోనూ మరి వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఏది అర్జెంటుగా మొట్టమొదట డ్రింకింగ్ వాటర్కి ప్రాధాన్యత ఇచ్చాం, రెండవది డ్రైనేజ్కి ప్రాధాన్యత ఇచ్చాం, ఆ తర్వాత ఇంకేదైనా గ్రామంలో అత్యవసరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే వాటికి ప్రాధాన్యత ఇచ్చాం, తర్వాత రోడ్లకు ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఆల్మోస్ట్ మండలంలో మిగిలిపోయినటువంటి నిధులన్నిటికీ కూడా శాంక్షన్ ఆర్డర్లు ఇచ్చుకున్నాం. అదేవిధంగా రెవెన్యూకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రజలకు ఇటు అంటే ఏదైతే పట్టాదారులు ఉన్నారో వారికి, అదేవిధంగా తహసీల్దార్కు కింద ఉన్నటువంటి సిబ్బందికి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని పరిష్కరించడం అనేటువంటిది జరిగింది. కొన్ని విషయాల్లో ఆమెకు అవగాహన లేకపోవడం, కొన్ని విషయాల్లో రైతులు కూడా ముంకు పట్టడం వల్ల ఈ సమస్య వచ్చింది. సో ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం ప్రకారంగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎంఆర్ఓ గారు కూడా నేను చట్ట ప్రకారంగానే చేస్తామన్నారు. వారం రోజుల లోపల చేయాల్సిన పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఎస్ఐ గారు కూడా చెప్పాము. ఎస్ఐ గారు కూడా కొంత కొత్తగా వచ్చాడు అబ్బాయి, బట్ గట్టిగానే వర్క్ చేస్తున్నాడు. ఇంకా గట్టిగా చేయాల్సినటువంటి పని ఉంది. న్యాయంగా ఉన్నప్పుడు కొంత గట్టిగా ఉండాలి. మనం అన్యాయంగా ఏది అడగము, న్యాయంగా ఉన్నటువంటి విషయాల్లో గట్టిగా ఉండండి అని చేస్తానని చెప్పాను. సో ఏదేమైనా ఇంకొక 15 రోజులు 4 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని ఏవైతే మేము వర్క్లు ఇచ్చామో వాటి అన్నింటినీ మళ్ళీ చేసుకోవడం జరుగుతుంది. ఈ 3 నెలల్లో ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వంలో మరి ప్రజలు ఎన్నుకోబడినారు అని చెప్పబడుతున్నటువంటి ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి దాన్ని ఏమనాలంటే నిధుల్ని మరుగుపెట్టడం, లేదా ఆ నిధుల్ని ఒక రకంగా చేయని పనులకి బిల్లులు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేశారు. వాటన్నిటికీ అడ్డుకట్టేస్తున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చే ఎన్నికల సమయానికల్లా గ్రామాల్లో అన్ని వసతులు కూడా సమకూర్చిన తర్వాతనే ఎలక్షన్స్ వెళ్ళడం అనేది. నిధులు స్వాహా కన్నా దుర్వినియోగం ఎక్కువ జరిగింది. చేసిన పని ఒకటైతే చేయని పనికి బిల్లులు పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ జరిగాయి. బిల్లులు కూడా నిలబెట్టాం. వాస్తవానికి మాకు ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి దేశం ఏమి లేదు. ప్రజలకు సంబంధించిన ప్రజలు కట్టేటటువంటి పన్నులు, ఆ పన్నుల రూపంలో వచ్చేటటువంటి డబ్బులు ప్రజలకు చెందాలన్నటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. ఎందుకంటే అక్రాస్ ది స్టేట్ మేము అప్పుడు 2019 ఎలక్షన్స్లో మేము పోటీ చేయలేదు, పంచాయతీల్లో కానీ వీటిల్లో కానీ. సో మేము పోటీ చేయలేదు కాబట్టి వాళ్ళు యునానిమస్ అని లేదా మేము ఎన్నికైనామని చెప్పి కొంత ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన చేశారు. దాన్ని మేము సరిదిద్దడానికి కొంత టైం పడుతుంది. అదే 3-4 నెలలు సెట్ చేస్తాం.